మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగును? సుంకర్ను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనం చేయుచున్నాడలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు కూడా అలాగే చేయుచున్నారు కదా. అంటే అంటే ఎవరిని ప్రేమించమన్నాడు? ఎవరికి మేలు చేయమంటున్నాడు? ఎవరికంటే మేలు చేయమంటున్నాడు? మీ శత్రువులకు. మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి, మీరు మేలు చేయండి. ఏమండి? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, శత్రు విషయంలో 12వ అధ్యాయము రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి చేయవద్దు. నీ కీడు చేసిందనో నీ కీడు చేశాడనో వాళ్ళకి అలాగే జరగాలని కోరుకోవద్దు, వాళ్ళకి అలా చేయాలని కూడా కోరుకోవద్దు. నువ్వు కీడునకు ప్రతి కీడు ఎవరికి నీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక, ఎప్పుడు గుర్తుండాల్సిన మాట అండి, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతడికి ఆమెకు భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహమును కిమ్ము. నన్ను ఎలా అడుగుతున్నాడు సిగ్గులేని ముఖంతో అనుకో, నన్ను ఎలా అడుగుతుంది సిగ్గులేని ముఖంతో నాకు ఎంత చేసింది అనుకో. నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి, దేవుని కుమారుడివి. దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే, దేవుని దృష్టికి నువ్వు యథార్థవంతుడు కావాలంటే, నీకు శత్రువుగా నీ కీడు చేసిన వాళ్ళు వచ్చి నీడు చన్నీళ్ళు అడిగితే నీకు చేసిన కీడు మనసులో పెట్టుకోకు, దేవుణ్ణి మనసులో పెట్టుకో, ఇచ్చేసేయి. నీ కీడు చేసిన వారు నీ ముందుకు వస్తే వాళ్ళు చేసిన కీడు మనసులో పెట్టుకోకు. భోజనం పెట్టు, అన్నం పెట్టు, నీళ్ళు ఇవ్వు. అప్పడిగాడా ఇవ్వు, నీ శత్రువుకు కూడా చెయ్యి, నీ శత్రువుకు కూడా చెయ్యి. అప్పుడు ఏమంటున్నాడు? అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయేదువు. నువ్వు మంచి చెయ్యి, పోయాల్సిన గొప్ప నిప్పులు దేవుడు పోస్తాడు. అంటే నువ్వు మంచి చేస్తే నెత్తి మీద నిప్పులు పోసినట్టే. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును, నువ్వు కీడు వలన జయించబడకు. అంటే నీ హృదయాన్ని కీడు ఆశించకూడదు, నీ హృదయం కీడును ఆశించకూడదు. నీ హృదయం కీడు, నీ పగని ఆశిస్తుందంటే నువ్వు దేని వల్ల జయించబడ్డావు? నీ పెదవులు సిగరెట్ను ఆశిస్తున్నాయంటే నువ్వు దేని వల్ల జయించబడ్డావు? సిగరెట్ వలన. నీ నాలుక తపతపలాడుతుంది మందుకి, అంటే నువ్వు దేని వల్ల జయించబడ్డావు? అంతే కదా, మందు వల్ల జయించబడ్డావు. నీ మనసు వ్యభిచారాన్ని కోరుతుంది, అంటే దేన్ని జయించబడ్డావు? దేని చేత? వ్యభిచారం చేత. అలాంటప్పుడు నీ మనసు కీడును కోరుతుందంటే కీడు వలన నువ్వు జయించబడ్డావు. అందుకే అంటున్నాడు, కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించండి, మేలు చేత కీడును జయించండి. కనుక మేలు పొందుటకు